అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. దేవి శరన్నవరాత్రులలో నివేదించే 9 రకాల ప్రసాదాలను ఏ రోజు ఏ ప్రసాదాన్ని నివేదించాలి, ఎలా చేయాలో అనేది వీడియోలో ఫుల్ డీటెయిల్ గా చూసేద్దాం. దేవి నవరాత్రులలో మొదటి రోజు నివేదించే కట్టె పొంగలిని ఎలా చేయాలో అనేది చూద్దాం. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ వరకు బియ్యాన్ని అయితే తీసుకుందాం. అందులోనే 1/2 కప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. మనం బియ్యంని కొలతతో తీసుకున్న గ్లాస్తోనే 4 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసి 1/2 స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి కలుపుకోండి. కుక్కర్ పై మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా 3 విజిల్లు వచ్చాక అన్నం అయితే పర్ఫెక్ట్ గా మెత్తబడిపోతుంది. పోపు ఎలా పెట్టాలో చూద్దాం. మరో గిన్నెలో 4 స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేయండి. నెయ్యి కాస్త వేడయ్యాక అందులోనే ఆవాలు, జీలకర్ర అలాగే కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసి అందులోనే పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసి ఎండుమిరపకాయల్ని కూడా యాడ్ చేసుకోండి. కావాలనుకుంటే అందులోనే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అందులోనే కరివేపాకును వేసి చక్కగా వేగనివ్వండి. పోపిలా ఈ విధంగా వేగిన తర్వాత మనం డైరెక్ట్ గా పొంగలిలో యాడ్ చేసుకుందాం. పొంగలిలో యాడ్ చేసిన తర్వాత చక్కగా పొంగలిలో కలిసే వరకు కలుపుకోండి. అంతేనండి, వేడి వేడి కట్టె పొంగలి రెడీ. దేవి నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలిని ఇలా చేసి నివేదించండి. దేవి నవరాత్రులలో 2వ రోజు నివేదించే ప్రసాదం పులిహోరను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నిమ్మ సైజంత చింతపండును నానబెట్టండి. కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక పల్లీలను యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. పల్లీలు ఇలా దూరగా ఫ్రై అయ్యాక పక్కనైతే తీసేసుకోవాలి. అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్రను యాడ్ చేసుకుందాం. ఆవాలు వేగిన తర్వాత అందులోనే మిరియాలను అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కాస్త ఇలా వేగాక అందులోనే మనం నానబెట్టుకున్న శనగపప్పునైతే యాడ్ చేసుకుందాం. తర్వాత కొన్ని ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకుందాం. అందులోనే కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1 స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి చక్కగా కలిపేసుకోండి. తరువాత నానబెట్టిన చింతపండును చిక్కటి రసంలా చేసుకొని యాడ్ చేసుకోవాలి. పొరపాటున కూడా రసం అనేది నీళ్ళలా ఉండకుండా చిక్కగానే ఉండేలా చూసుకోండి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చాక అందులోనే 1 స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి. అందులోనే ఫ్రై చేసిన పల్లీలను యాడ్ చేయండి. చల్లారిన అన్నంలో పులిహోర పులుసును యాడ్ చేసి కలుపుకోవడమే. పులిహోరను చేతితో కలిపితేనే అన్నంలో కరెక్టుగా పులుసు అనేది అంటుతుంది. కమ్మనైన పులిహోర 2వ రోజు బ్రహ్మచారిణి అమ్మవారికి ఇలా నివేదించండి. దేవీ నవరాత్రులలో 3వ రోజు నివేదించే కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. అందులోనే 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసి చక్కగా మిక్సీని అయితే పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి పాలనైతే ఇలా వడగట్టుకొని పక్కనైతే పెట్టేసేయండి. తర్వాత కుక్కర్లో 1/2 గ్లాస్ వరకు బియ్యాన్ని అయితే యాడ్ చేయండి. ఆ బియ్యాన్ని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. తర్వాత 1.5 కప్పు వరకు కొబ్బరి పాలనైతే ఆ బియ్యంలో యాడ్ చేసుకోండి. కుక్కర్ పై మూత పెట్టేసి 3 విజిల్లు వచ్చే వరకు చక్కగా ఉడికించండి. 3 విజిల్లు వచ్చాక అన్నం అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. అన్నం అయితే పక్కనైతే పెట్టేద్దాం. తర్వాత కడాయిలో 3 స్పూన్ల వరకు నెయ్యినైతే యాడ్ చేయండి. నెయ్యి కాస్త వేడయ్యాక ఆవాలు, జీలకర్ర అందులోనే 1/2 స్పూన్ కంటే తక్కువ మినపప్పునైతే యాడ్ చేయండి. తర్వాత అందులోనే పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసి కలుపుకోండి. పచ్చి కొబ్బరిలో పచ్చి వాసనంతా వెళ్లే వరకు ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అందులోనే ఎండుమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. నచ్చితే ఇలా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మనం వేసుకున్న దినుసులు చక్కగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోండి. అందులోనే రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసి కలుపుకోండి. తర్వాత కుక్కర్లో ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. అన్నంలో మనం యాడ్ చేసిన పోపులన్నీ కలిసే వరకు చక్కగా కలుపుకోండి. అంతేనండి, 3వ రోజు చంద్రఘంట అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం ఇలా చేసి నివేదించండి. దేవీ నవరాత్రులలో 4వ రోజు నివేదించే అల్లం గారెలను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 గంటల పాటు నానబెట్టుకున్న మినపగుళ్ళనైతే తీసుకోండి. మినపగుళ్ళను 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీటినైతే వడగట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో మినపగుళ్ళను వేసి అందులోనే 1/2 స్పూన్ వరకు ఉప్పును వేసి వాటర్ అనేది యాడ్ చేయకుండా చక్కగా మిక్సీని అయితే పట్టేసుకోండి. వాటర్ని యాడ్ చేయకుండా చక్కగా ఇలా మెత్తగా పిండినైతే రుబ్బుకోండి. తర్వాత అందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసి చక్కగా కలుపుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి.
పిండి చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా వడలు రావాలంటే తడి చేతులతో పిండిని తీసుకొని చేతిలో పిండి ముద్దను తీసుకొని కాస్త వెడల్పుగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసి ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి వడల్ని ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోండి. వడల్ని అటు ఇటు తిప్పుతూ వేపుకోండి ఆయిల్లో. ఇదిగో ఇలా ఫ్రై అయ్యాక పక్కనైతే తీసేసుకోండి. అంతేనండి, దేవీ నవరాత్రులలో 4వ రోజు కూష్మాండ అమ్మవారికి ఎంతో ఇష్టమైన అల్లం గారెలను ఇలా చేసి నివేదించండి. దేవీ నవరాత్రులలో 5వ రోజు నివేదించే దద్దోజనాన్ని ఎలా చేయాలో అనేది చూద్దాం. ఒక గిన్నెలో మెత్తగా ఉడికిన అన్నాన్ని అయితే తీసుకోండి. అన్నం మెత్తగా ఉంటేనే దద్దోజనం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా అన్నమంతా మెత్తబడ్డాక అందులోనే ఒక గ్లాస్ వరకు పెరుగునైతే యాడ్ చేసుకోండి. మీరు చేసే తీరులో దద్దోజనంలో పెరుగు అనేది ఎక్కువ ఉంటేనే మనకు దద్దోజనం అనేది బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోండి. పెరుగు అన్నం అయితే రెడీ అయిపోయింది. పోపు ఎలా పెట్టాలో చూద్దాం. ఒక కడాయినైతే తీసుకోండి. అందులోనే ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసి నెయ్యి కాస్త వేడయ్యాక అందులోనే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలను వేసి వేపండి. అందులోనే ఎండుమిర్చి, కరివేపాకును వేసి చక్కగా వేపుకోండి. తర్వాత అందులోనే 2 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేగనివ్వండి. పోపు అయితే రెడీ అయిపోయింది. మనం కలుపుకున్న అన్నంలోనైతే యాడ్ చేసుకుంటే ఎంతో కమ్మనైన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. దేవీ నవరాత్రులలో 5వ రోజు నివేదించే స్కందమాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ప్రసాదాన్ని ఇలా చేసి నివేదించండి. దేవీ నవరాత్రులలో 6వ రోజు రవ్వ కేసరిని ఎలా చేయాలో అనేది చూద్దాం. కడాయిలో 4 స్పూన్ల వరకు నెయ్యినైతే యాడ్ చేయండి. నెయ్యి కాస్త వేడయ్యాక సన్నగా చాక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేపండి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత అందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసి వేపుకోండి. రవ్వ బంగారు రంగు వచ్చే వరకు వేపుకోండి. రవ్వ అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రంగు చేంజ్ అయితే అందులోనే వేడిగా మరుగుతున్న నీళ్ళనైతే యాడ్ చేసుకోండి. వేడి నీళ్ళను యాడ్ చేశాక రవ్వ అనేది మనకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. తర్వాత అందులోనే 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి చక్కగా కలుపుకోండి. తర్వాత అందులోనే మీరు తినే తీరులో చక్కెరనైతే యాడ్ చేసుకోండి. నేనైతే స్వీట్ అయితే ఎక్కువ తింటాను కాబట్టి అందులో 1 కప్పు వరకు చక్కెరనైతే యాడ్ చేసుకుంటున్నాను. చక్కెర అంతా కరిగిన తర్వాత అందులోనే ఫుడ్ కలర్ని వేసి చక్కగా కలుపుకోండి. తర్వాత పైనుంచెల్లి మళ్ళీ 3 స్పూన్ల వరకు నెయ్యినైతే యాడ్ చేసుకుందాం. నెయ్యిని యాడ్ చేయడం వల్ల కేసరి అనేది అద్భుతంగా రుచి అనేది మరింత పెరుగుతుంది. కేసరికి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కేసరిని గరిటెతో తిప్పుతూ మనం యాడ్ చేసుకున్న నెయ్యి అనేది పైకొచ్చే వరకు కేసరిని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అందులోనే 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత అందులోని చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపి వేసుకుంటే 6వ రోజు కాత్యాయని అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి రెడీ. ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఈ నవరాత్రులలో తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేయండి. దేవీ నవరాత్రులలో 7వ రోజు నివేదించే కదంబం ప్రసాదాన్ని ఎలా చేయాలో అనేది చూద్దాం. ముందుగా నిమ్మ సైజంత చింతపండును నానబెట్టండి. తర్వాత కుక్కర్లో 1 కప్పు బియ్యాన్ని యాడ్ చేసి అందులోని 2 గ్లాసుల వరకు వాటర్ నైతే యాడ్ చేసుకుందాం. అందులోని 1/2 కప్పు వరకు కందిపప్పును వేసి చక్కగా బియ్యాన్ని, కందిపప్పును 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 4 గ్లాసుల వరకు వాటర్ నైతే యాడ్ చేసుకోండి. అందులోనే సోరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. తర్వాత క్యారెట్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోండి. అందులోని ములక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, నిలువుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే అందులోనే ఆలుగడ్డ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. అందులోనే 1/2 స్పూన్ ఉప్పుని యాడ్ చేయండి. తర్వాత కుక్కర్ని మూత అయితే పెట్టేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా 3 విజిల్లు వచ్చాక అన్నం, పప్పు మరియు కూరగాయలు కూడా చక్కగా ఉడికిపోతాయి. తర్వాత నానబెట్టుకున్న చింతపులుసును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత అందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి నీళ్లు మరియు అన్నం 2 కలిసే వరకు కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 స్పూన్ వరకు కారాన్ని వేసి చక్కగా కలుపుకోండి. తర్వాత అందులోనే సాంబార్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసి కలుపుకోండి. కదంబం అన్నం అయితే రెడీ అయిపోయింది. పోపుని ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసి చక్కగా వేడయ్యాక అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును వేసి చక్కగా వేపుకోండి.
ఇలా చక్కగా వేపుకున్న తర్వాత కదంబంలో డైరెక్ట్ గా పోపు వేసుకోవడమే. ఆ తర్వాత కొత్తిమీర ఆకును వేసి కలుపుకొని దేవీ నవరాత్రులలో 7వ రోజు కాళరాత్రి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం ప్రసాదం రెడీ. దేవీ నవరాత్రులలో 8వ రోజు చెలిమిడి వడపప్పు పానకాన్ని ఎలా చేయాలో అనేది చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో అరకప్పు బియ్య పిండినైతే యాడ్ చేయండి. అందులోనే 2 స్పూన్ల వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. చిటికెడు యాలకుల పొడిని వేసి చక్కగా బెల్లం అంతా పిండిలో కలిసే వరకు కలుపుకోండి. పిండిలో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టిగానే కలుపుకోండి. పిండిని పొరపాటున కూడా నీళ్లను ఎక్కువగా యాడ్ చేయకుండా జాగ్రత్తగా పిండినైతే కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిలోనే 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి కలుపుకోండి. కలుపుకున్న పిండిని ఒక లడ్డూలాగా చేసుకుంటే కమ్మనైన చెలిమిడి రెడీ అండి. వడపప్పు పానకాన్ని ఎలా చేయాలో అనేది ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలో 1/2 కప్పు పెసరపప్పును యాడ్ చేసి నీళ్లను యాడ్ చేసి నానబెట్టుకోండి 1/2 గంట వరకు. మరో గిన్నెలో 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. అందులోనే 3 స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసి చక్కగా బెల్లం కరిగే వరకు కలుపుకోండి. బెల్లం అంతా కరిగిన తర్వాత చిటికెడు ఇలాచీ పౌడర్ ని యాడ్ చేయండి. చిటికెడు మిరియాల పొడిని కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకోండి. తయారు చేసుకున్న పానకంలో 1 తులసి దళాన్ని వేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ. ముందుగానే నానబెట్టిన పెసరపప్పు అయితే చక్కగా నానిపోయింది. అందులోనే చిన్నటి బెల్లం ముక్కను వేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వడపప్పు రెడీ. అంతేనండి, 8వ రోజు మహాగౌరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చెలిమిడి వడపప్పు పానకాన్ని ఇలా చేయండి. దేవీ నవరాత్రులలో 9వ రోజు నివేదించే బెల్లం పొంగలిని ఎలా చేయాలో అనేది చూద్దాం. ముందుగా కుక్కర్లో 1/2 గ్లాస్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. 1/2 గ్లాస్ కంటే తక్కువ పెసరపప్పునైతే తీసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని పెసరపప్పును 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. బియ్యం కొలత తీసుకున్న గ్లాస్తోనే 3 గ్లాసుల నర వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ పై మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించండి. 3 విజిల్లు వచ్చాక అన్నం పప్పు 2 చక్కగా ఉడికిపోతాయి. అన్నాన్ని కాస్త చక్కగా మెత్తగా మెదపండి. తర్వాత అందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి చక్కగా అన్నంలో వాటర్ కలిసే వరకు కలుపుకోండి. తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి అందులోనే మీకు కావలసినంత బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. బెల్లం అంతా కరిగే వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకోండి. బెల్లం అంతా కరిగిన తర్వాత అందులోనే 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అందులోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని నలిపి వేసుకొని కలుపుకొని పక్కనైతే దించేయండి. తర్వాత ఒక గిన్నెలో 4 స్పూన్ల నెయ్యినైతే యాడ్ చేసుకొని నెయ్యి కాస్త వేడయ్యాక అందులోనే డ్రై ఫ్రూట్స్ ని వేసి వేపుకోండి. వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ని డైరెక్ట్ గా మనం తయారు చేసుకున్న పొంగలిలో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి. దేవీ నవరాత్రులలో 9వ రోజు సిద్ధిదాత్రి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలి అండి ఇది. ఇలా చేసి అమ్మవారికి ఇలా నివేదించండి. అందరిపై అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చివరిగా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మరిన్ని ప్రసాదాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.